ఒత్తిడి లేవు అని నేను చెప్పలేదు. విపరీతమైనటువంటి ఒత్తిడి నా పైన వచ్చింది. ఒత్తిళ్లకు లొంగలేదు, భయపడలేదు. ప్రలోభాలకు లొంగే వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి కాదు. భయానికి లొంగేటటువంటి వ్యక్తి ఈ విజయసాయిరెడ్డి కాదు అని నేను మీకు తెలియజేస్తాను. అటువంటి వ్యక్తి ఎందుకు ఈ మార్పు వ్యవసాయం వైపు ఎందుకు అంతగా మళ్ళీపోయారు? ఒక వెలిగినటువంటి వ్యక్తి అంత మార్పు కారణం ఏంటంటే మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరి నా పట్ల వ్యవహరించినటువంటి తీరు, మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని వేరే ఇంకా ఏది కూడా కాదు. సార్, ప్రధానంగా వైసీపీలో మీరు నెంబర్ 2గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు లేకపోవడంతో ఒక చాలా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఒక గ్యాప్ ఉంది అనేటటువంటి దీనిలో ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మేము వింటున్నాము. నేను అట్టయితే అలా భావించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు. ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు. నేను ఒక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను, చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. వారి మాటలు, నిబద్ధత లేని వ్యక్తుల మాటలు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను విన్నవించుకుంటాను. అదే పరిస్థితి కొనసాగితే కనుక నాకు తెలియదు. నేను భవిష్యత్తు వాడిని నేను వినిపించలేను. నాకు ఆ సామర్థ్యం లేదు. సార్, మీరు మనం చేసినటువంటి ట్వీట్ని కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మీరు ఆ ట్వీట్ తాలూకా అర్థం ఏంటి? మొన్న సమ్మిట్ తాలూకు నేను ఒకటే చెప్తా ఉన్నా, చాలా ముఖ్యమైనటువంటి విషయం. రాజకీయ నాయకులందరూ, రాజకీయ పార్టీలందరూ కూడా, అన్ని పార్టీలు ప్రజలను ఎలా మభ్య పెడతారు అన్నటువంటిది ఇది ఒక ఉదాహరణ. మీరు 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం జరిగింది. అప్పట్లో నాకు తెలిసి 3 or 5 బిజినెస్ సమ్మిట్లు పెట్టారు ఆయన. పలుసార్లు స్విట్జర్లాండ్లో డావోస్కి వెళ్ళడం జరిగింది. కొన్ని లక్షల కోట్లకి ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి 2014లో బాబు గారు అధికారంలోకి వచ్చారు. 2019 వరకు పరిపాలన చేశారు. అప్పుడు కూడా నాకు తెలిసి ఒక 2-3 సమ్మిట్లు పెట్టడం జరిగింది. నాకు గుర్తుండేంత వరకు 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది 2019లో. 2024 వరకు పరిపాలించింది. అప్పుడు కూడా నాకు తెలిసి ఒక 2 సమ్మిట్లు జరిగాయి. ఈ యొక్క కరోనా పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఇదే రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఈ ఎంఓయూల తంతంతా కూడా ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మిథ్య, ఒక ఫార్స్. ఇది ప్రజలను మభ్యపెట్టే దానికోసంగానే రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప చిత్తశుద్ధితో జెన్యూన్గా నిజంగా ఎంటర్ అయ్యేటటువంటి ఎంఓఈలు చాలా చాలా కొద్దిగా ఉంటాయనని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెస్టర్ మీట్లో మనకు గుర్తుండే ఉంది. ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయల నుంచి 600 పైచులకు ఎంఓయూలు ఎంటర్ అయ్యారు. నేను ట్వీట్ కూడా చేశాను.
వీటిని ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు. నా యొక్క ఉద్దేశం రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయి అన్నటువంటి పాయింట్ని మాత్రం నేను మెసేజ్ని పంపించదలుచుకున్నాను. అది నా యొక్క ఉద్దేశం. సార్, లిక్కర్ స్కామ్ నిందితుడు వాసుదేవ్ రెడ్డి అక్టోబర్గా మాట్లాడారు. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ కేసు? ఇది ప్రస్తుతం విచారణలో ఉన్నటువంటి విషయం. దీన్ని గురించి నేనేం మాట్లాడకూడదు. సార్, ఒక మాట ఉంది. రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిలకి చైతన్యం కావాలని మీరు కోరారు. దానికి మీ సహాయ సహకారం ఎలా ఉంటాయి? దానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా ఉంటారు? మీరే చూస్తారు కదా, వెయిట్ చేయండి, తొందర ఎందుకు? సార్, ఏ బుక్స్ చదువుతున్నారు? వ్యవసాయం ఏ వ్యవసాయం చేస్తున్నారు? బుక్స్ వల్ల వచ్చిన మార్పులు ఏంటి? ఒక పుస్తక పఠనం అనేటటువంటిది ఒక గొప్ప విషయం. నేను మామూలుగా నాకు ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్టు ఖగోళ శాస్త్రం. నేను ఏదో చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యాను, కానీ ఎక్కువ పుస్తకాలు నేను ఖగోళ శాస్త్రం గురించి, ఆస్ట్రానమీ గురించి తెలుసుకుంటాను. కొన్ని పుస్తకాలు చరిత్రను గురించి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. చరిత్ర కానీ, లేకుంటే జియాలజీ కానీ, లేకుంటే జీవరాశుల పరిణామక్రమం కానీ, లేకుంటే ఖగోళ శాస్త్రం గురించి పుస్తకాలు ఎక్కువగా నేను చదువుకుంటాను. దానిలో ఉన్నటువంటి ఆనందం నిజంగా అనిర్వచనీయమైనటువంటిది. గతంలో భీమిల్లో ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడ అందుబాటులో ఉంటాను, వ్యవసాయం చేస్తాను. మీకు తెలుసు కదా, భీమిల్లో ఇల్లు కట్టుకోవాలనంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారనేది మీ అందరికీ కూడా తెలుసు, పత్రికా విలేకరులందరికీ. వాటికన్నిటికీ భయపడేటటువంటి వ్యక్తిని కాదు. దాని గురించి నేను వ్యాఖ్యానించను, అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. సార్, అయితే 2029లో ఏదో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం, మీ సొంత పార్టీ ఏమైనా పడదామని? నేను చెప్పాను కదా, ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నాకు ఎటువంటి ఐడియా లేదు. మీరేమన్నా కోరుకుంటున్నారా? మీరేం కోరుకుంటున్నారో చెప్పండి, నేను వైసీపీలో ఉన్న అసంతృప్తి మీ నాయకత్వాన్ని కోరుతున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పార్టీకి మీ సేవలు అవసరం అనుకుని ఆహ్వానిస్తున్నారు. అందరూ కోరుకుంటున్నారు. కొన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేను. హైపోథెటికల్ క్వశ్చన్స్ అంటారు వాటిని. కాబట్టి నేను జవాబు చెప్పలేనటువంటి ప్రశ్న. అంటే రెడ్డి అంటే సార్ మీరే చెప్పారు, రెడ్డి అంటే పాలకుడు అని చెప్పి. ఒకప్పుడు పాలించిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రెడ్డిగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ పాలకుడు కాకూడదు అని ఏదైనా ఉందా? కాకూడదని కదా, అదే అంటున్నాను సార్. అటువంటి వ్యక్తి, ఆ పాలకుడు ఎందుకు స్తబ్దుగా ఉంటున్నాడు? ఎప్పుడు మళ్ళీ ఛాన్స్ తీసుకుంటారు? సందర్భానుసారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను. అవసరం వస్తే బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పిలుపు ఏమైనా వచ్చిందా? ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి. మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. బీజేపీ నుంచి కానీ, జనసేనలో కానీ, తెలుగుదేశం నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు. నేను చేరే ఉద్దేశము లేదు. సార్, మీ ఇప్పుడే చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి ఏదైతే గురువు గారు చెప్పారో, ఆయన కేవీపీ ఎలా అయితే సమ్మిట్ ఉందో మీకు జగన్ గారికి అంత పెవికాల బంధం అంటారు. అలాంటి వ్యక్తిని దూరం చేసే వ్యక్తి కోటరీ ఎవరు సార్? అంత వ్యక్తులు ఎవరున్నారు సార్ అవతల వైపు? మీకు తెలిసి నన్ను అడగడం అనేటటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయం.
మీకు తెలుసు. భవన నిర్మాణం ఎప్పుడు సార్ పూర్తి అవ్వగలుగుతారు? ఇప్పుడు ప్లాన్లు మాడిఫై చేయమన్నాను. ప్లాన్స్ మాడిఫై చేసిన తర్వాత ఈ 1.62 ఎకరాలు ఏదైతే ఉందో దీన్ని ఇంకా కొంచెం విస్తరించాలన్నటువంటిది నా ఉద్దేశం. ఇంకొక ఎకరా ఈ సైడ్ కానీ ఎవరైనా అమ్మితే దీన్ని కొని ఒక 2.6 ఎకరాలు చేసి భవనాన్ని విశాలంగా సామాజిక వర్గానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలన్నటువంటిది నా సంకల్పం. భవన నిర్మాణం అయ్యేటటువంటి ఖర్చు నేను భరిస్తాను. దీన్ని ఎక్స్పాండ్ చేసేదానికి వాళ్ళు సామాజిక వర్గం నుంచి విరాళాలు సేకరిస్తారు. సార్, శ్రీకాకుళం మీద ఏమైనా కొంచెం ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయా? నేనా? శ్రీకాకుళం మాత్రమే ఎందుకు? మీరే చెప్పారు కదా. మీరు చెప్పారు ఏమని? నేను ఇంతకు ముందు నెంబర్ 2 కాకపోయినా నేను నెంబర్ 2 అని మీరే చెప్పారు. నేను దానికి కూడా ఏమనలేదు. మీరు చెప్పినట్టుగా నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తిని ఒక్క శ్రీకాకుళం జిల్లా మీదనే ఎందుకు ఫోకస్ పెడతాను? పెడితే రాష్ట్రం 13 జిల్లాల మీద పెట్టాలి, అంతే కదా. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా మీకు ఒక విషయం చెప్పాలి. వైఎస్ఆర్సీపీలో చేరినప్పుడు 2011 నుంచి నేను వైఎస్ఆర్సీపీతోనే అటాచ్ అయ్యాను 2025 వరకు. ఈ యొక్క 10 సంవత్సరాల కాలం అంటే ఇంచుమించు 13-14 సంవత్సరాల కాలం అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాలో అప్పట్లో ఉన్నటువంటి 13 జిల్లాలకి ఒక్క కడప జిల్లా తప్ప మిగతా 12 జిల్లాలకి ఏదో ఒక సమయంలో నేను రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశాను, కేంద్ర కార్యాలయంలో పనిచేశాను. నేను ఉత్తరాంధ్రకే పరిమితం కాలే, ఉత్తరాంధ్రకి ఎక్కువ కాలం పనిచేశాను. మిగతా అన్ని జిల్లాల్లో కూడా పనిచేసినటువంటి అనుభవం నాకుంది. కాబట్టి ఒక్క శ్రీకాకుళం జిల్లాకే పరిమితం అవుతానన్నటువంటిది కరెక్ట్ కాదు. శ్రీకాకుళం జిల్లాకి చేయాల్సిందంతా కూడా చేస్తాను అని నీ సభ. హైకమాండ్ ఒత్తిడితోనే టీటీడీ లడ్డూలోని కల్తీ నెయ్యిని అడ్డుకోలేకపోయామని చెప్పి ధర్మారెడ్డి అన్నారు. విచారణలో ఉంది కదా కేసు, దీని గురించి నేను కామెంట్ చేయొచ్చా? కోర్టు పరిధిలో ఉన్నటువంటిది, విచారణ పరిధిలో ఉన్నటువంటి అంశాలని గురించి మనం మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ.